కాదాంబరి సిల్క్స్ కళ్యాణం కమనీయం యానివర్సరీ సేల్ సందర్భంగా బెస్ట్ ఆఫర్స్ ఫ్లాట్ 50% డిస్కౌంట్. రంగారెడ్డి జిల్లా షాబాద్లో హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఒక్కసారిగా సైకో వీరంగం సృష్టించాడు. ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురుతో పాటు తన కుటుంబంలో ఉన్న భార్య, 2 కుమారులు కూడా బలి తీసుకున్నాడు సైకో రాజ్ కుమార్. 17 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఒక యువతిని ప్రేమ పేరుతో గత కొన్ని రోజులుగా వేధిస్తూ ఉన్నటువంటి రాజ్ కుమార్ పోలీసులు, అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేయాలని ఆ బాధిత యువతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. అయితే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, కానీ రాజ్ కుమార్ని, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ దుర్మార్గుడు కిరాతకుండి పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే ఇతన్ని విడిచిపెట్టాడు. పోలీసులు చేసినటువంటి ఒక నిర్లక్ష్యం మొత్తం 6 ప్రాణాలను బలికొంది. ఆ యువతితో పాటు 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యువతి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి యువతి ఇంటికి వెళ్ళి ఆమెను హత్య చేసి ఆమెతో పాటు ఆమె తల్లి అలాగే ఆమె అమ్మమ్మలను కూడా ఇద్దరిని అత్యంత కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. స్వగ్రామంలో నిద్రిస్తున్నటువంటి 2 పిల్లలు, 3 సంవత్సరాల కుమారుడు అలాగే 2 సంవత్సరాల వయసున్నటువంటి మరో కుమారుడు అలాగే భార్య, ఈ ముగ్గురిని కూడా అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి చంపేశాడు ఈ సైకో ప్రేమోన్మాది రాజ్ కుమార్. 27 సంవత్సరాల వయసున్నటువంటి ఈ రాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా తన భార్యకు సంబంధించినటువంటి ఎవరైతే పార్వతి సరిత, 30 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యువతిని గతంలోనే 6 సంవత్సరాల కిందట ప్రేమించి వివాహం చేసుకున్నాడు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఒక రకంగా పెద్ద గొడవే సృష్టించి ఆ అమ్మాయిని ఒప్పించి ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి తరపున బంధువులు మాత్రమే పెళ్లికి వచ్చారు. అమ్మాయి తరపున కేవలం అమ్మాయి తరపున తల్లి మాత్రమే ఇతనితో పాటు ఉంటుంది. అయితే పెద్దలు ఒప్పుకోకపోయినా కూడా కంటికి రెప్పలా చూసుకుంటానంటూ ఆమెను నమ్మ బలికిచ్చినటువంటి ఈ కిరాతకుడు, వీరికి 2 పిల్లలు కూడా పుట్టారు. 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక హర్షిత్, అలాగే 3 సంవత్సరాలు ఉన్న పరీక్షిత్, 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి దైవిక్షిత్. ఈ 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇతనికి ఒక పురుగులాగా, మెదడులో ఒక పురుగులాగా మరొక అమ్మాయిని ప్రేమించాలి అనేటువంటి ఒక కోరిక పుట్టింది. ఆ కోరికే ఇప్పుడు మొత్తం 2 కుటుంబాలను బలి తీసుకునేలా చేసింది. ఈ వీళ్ళ గ్రామం రంగారెడ్డి జిల్లా ఏదైతే షాబాద్ మండలానికి సంబంధించినటువంటి దయ్యాలుగూడ ప్రాంతంలో వీరు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షాబాద్ పట్టణంలో నివసిస్తున్నటువంటి 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ యువతి కాలేజీకి వెళ్ళేటువంటి క్రమంలో, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి టైంలో కాలేజీకి వెళ్ళేటువంటి క్రమంలో రాజ్ కుమార్ ఆమె వెంట పడేవాడు. గత కొన్ని నెలలుగా ఆమెను వేధించేవాడు, హింసించేవాడు. తన ప్రేమను ఒప్పుకోవాలని, తన కోరిక తీర్చాలని పదే హింసించడంతో ఆ విషయాన్ని ఆ యువతి ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు, తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. మొదట ఈ యువకుడు, ఈ వ్యక్తి, ఈ దుర్మార్గుడు, ఈ ప్రేమోన్మాది, ఈ కిరాతకుడిని అక్కడ ఉన్నటువంటి వారి బంధువులు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. తమ పాప వైపు రావద్దని, తమ పాప వెంట పడొద్దని, అలా చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నీ జీవితాన్ని పాడు చేస్తామని హెచ్చరించడం జరిగింది. అయినా కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ వెంట పడ్డాడు. మళ్ళీ వెంట తిరిగి తన కోరిక తీర్చాలని, తన ప్రేమను ఒప్పుకోవాలంటూ కూడా ఆమె వెంట తిరగడం, ఆమెను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇక విధి లేక ఆ యువతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో, షాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది గత 2 నెలల నుంచి కూడా ఈ ఘటన జరుగుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా రాజ్ కుమార్ని పిలిపించి కేవలం కౌన్సిలింగ్ ఇచ్చి మాత్రమే పంపించారు పోలీసులు. పోలీసులు చేసినటువంటి ఒక నిర్లక్ష్యంతో తన ప్రేమను ఒప్పుకోలేదని, అలాగే తన ప్రేమకు భార్య, బిడ్డలు అడ్డుగా ఉన్నారని భార్య కూడా ఈ విషయం పోలీస్ స్టేషన్కి పిలిచి పంచాయతీ జరగడంతో భార్య పార్వతి సరిత కూడా తన భర్తను నిలదీసింది. మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, మా ఇంట్లో పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాం, మనం ప్రశాంతంగా ఉన్నాం, నువ్వు ఇలా జులాయి తిరుగుళ్ళు తిరగడమే కాకుండా బిడ్డల్ని సంతోషంగా చూసుకోవడమే కాకుండా
మన జీవనానికి అవసరమైనటువంటి సో మీరు పని చేయకుండా ఈ విధంగా మరొక యువతిని ఇబ్బంది పెట్టడం, ఆ యువత వెంట పడడం, ఆ యువతిని వేధించడం ప్రేమిపారితో ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి నిలదీసినటువంటి క్రమంలో ఇప్పుడు ఆమెతో కూడా గొడవ పడినటువంటి ఈ దుర్మార్గుడు ఎలా అయినా సరే ఒకేసారి 6 మందిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా పథకం ప్రకారం ఆ యువతి ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాడు. సో షాబాద్ పట్టణంలో ఆ యువత నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఆ యువతితో పాటు అక్కడే ఉన్నటువంటి ఎవరైతే లక్ష్మి, ఆ యువతి తల్లి 45 సంవత్సరాలు ఉన్నటువంటి లక్ష్మి, అలాగే యువతికి సంబంధించినటువంటి అమ్మమ్మ 65 సంవత్సరాల వయసు ఉన్నటువంటి రుక్కమ్మను అక్కడే స్పాట్లో తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో గొంతు కోసి చంపేశాడు. అత్యంత కిరాతకంగా చంపేశాడు ఈ ఇద్దరిని. సో వాళ్ళు పెనుగులాడినప్పటికీ కూడా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఆ ఇద్దరిని దారుణంగా చంపిన తర్వాత సో తనను ప్రేమించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, తను ప్రేమించినటువంటి ఆ యువతిని, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఆ యువతి పేరును మేము చెప్పలేకపోతున్నాము, 17 సంవత్సరాల వయసున్నటువంటి యువతి కాబట్టి ఆమెను నేరుగా తన ఇంటి వద్దకు తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి తన ఇంటి దగ్గర ఆమెను చంపిన తరువాత ఆ తర్వాత నేరుగా ఇంటి లోపలికి వెళ్ళడం జరిగింది. ఇంటి లోపల ఉన్నటువంటి భార్య సరస్వతి, 30 సంవత్సరాలు ఉన్నటువంటి సరస్వతిని చంపాడు. ఆ తరువాత నిద్రపోతున్నటువంటి చిన్న పిల్లలను, అభం శుభం తెలియలేనటువంటి పిల్లలను, తనకు పుట్టినటువంటి పిల్లల్ని ఆ తండ్రే అత్యంత కిరాతకంగా చంపినటువంటి ఘటన ఒక్కసారిగా అందరినీ సో అత్యంత బాధకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురిని చంపడం, అదేవిధంగా తన భార్య, 2 బిడ్డలను కూడా చంపడం అనేది ఈ ప్రేమోన్మాది కిరాతకానికి 6 మంది బలవడం అనేది ఇప్పుడు ఒక సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం అక్కడ పోలీసులు నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఈ హత్యలు జరిగాయి. ఒకేసారి 6 మంది చంపినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బంధువులు, స్థానికులు అందరూ కూడా పోలీసులనే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. పోలీస్ స్టేషన్లో పంచాయతీ చేయకుండా ఈ దుర్మార్గుణ్ణి అరెస్ట్ చేసి ఆ కఠినమైనటువంటి శిక్షలను వేసి ఆ చట్టాన్ని ఒకవేళ ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఖచ్చితంగా జైల్లో ఉండేవాడు. ఇవాళ ఆ 6 మంది బతికేవాళ్ళు, అమాయకులైనటువంటి 2 పిల్లలు ప్రాణాలతో ఉండేవారు అనేటువంటి ఆవేదనను ఇప్పుడు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతానికి సంబంధించినటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కమిషనర్ అక్కడికి స్పాట్కు చేరుకోవడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నిందితుడు రాజ్ కుమార్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సో ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పార్వతి సరిత ఉందో, తన భార్య, ఆమెను ఆల్రెడీ వేరే వివాహం చేసుకునేటువంటి క్రమంలో, పెళ్లి నిశ్చయించినటువంటి క్రమంలో ఈ వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే చనిపోతాను, బతకలేను అంటూ కూడా ఆ ఇంట్లో వాళ్ళని బెదిరించడం జరిగింది. సో ఇతడి మాయ మాటలు నమ్మిట్టినటువంటి సరస్వతి ఇతనుతో పాటు ఇంట్లో నుంచి బయటకు వచ్చి సో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న తర్వాత 6 సంవత్సరాల పాటు, అంటే తనకు 2 బిడ్డలు, 2 మగపిల్లలు కూడా పుట్టారు. పుట్టిన తర్వాత జులాయిగా తిరుగుతూ ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయిని మోసం చేస్తూ 2 బిడ్డలను అన్యాయం చేస్తూ మరొక యువతి వెంట పడ్డాడు. సో ఆ యువతికి ఇష్టం లేకపోయినా కూడా, 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యువతికి ఇష్టం లేకపోయినా కూడా కాలేజీకి వెళ్ళేటువంటి టైంలో వెంట పడి తన కోరిక తీర్చాలని, తన ప్రేమను ఒప్పుకోవాలని, లేదంటే చంపేస్తానంటూ కూడా పదే బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా కూడా జరగాల్సినటువంటి దారుణం జరిగిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్పాట్లో సంఘటనా స్థలంలో మా సుమన్ టీవీ ప్రతినిధి రాఘవేంద్ర ఉన్నారు. రాఘవేంద్ర, అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది? ఈ ఘటన ముందు ఏం జరిగింది? అంటే పథకం ప్రకారమే ఇతను హత్య చేశాడా, లేదంటే మద్యం మత్తులోనో లేదంటే ఆవేశంలోనో హత్య చేసి ఉంటారని భావిస్తున్నారా పోలీసులు? రైట్. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండల కేంద్రంలోని ఏదైతే దైవాలగూడ గ్రామం ఉందో ఆ గ్రామంలోని 6గురిని హత్య చేయడం అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశాలు కూడా బయటికి రావడం జరిగింది. మరి అదే విధంగా చేవల్ల పరిసర ప్రాంతాలలోని ఈ చేవల్లకు సంబంధించిన షాబాద్ మండలంలోని ఈ 6గురిని హత్య చేయడం అనేది చాలా సిగ్గుచేటైనటువంటి విషయము. ఎందుకంటే ఇతనిపై, రాజ్ కుమార్ పై గతంలో మే నెల 16వ తేదీన పోక్సో కేసు కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో మైనర్ బాలికకు సంబంధించిన వారు, వాళ్ళ కుటుంబంలో కూడా షాబాద్ పోలీస్ స్టేషన్ లోని
కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఆ కేసు నమోదు చేసిన పక్షంలోనే మరి పోలీసులు ఏదైతే రిమాండ్ తరలించే ఒక కోణంలోని, కానీ ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతన్ని రిమాండ్ తరలించలేదు. మరి అతను పరారీలో ఉన్నట్టు కూడా కుటుంబీకులకు తెలియజేశారు. అంతలోనే మాకు ప్రాణహాని ఉందని కూడా ఎన్నో మార్లు కూడా పోలీస్ స్టేషన్కు వచ్చి కుటుంబీకులందరూ కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ పట్టించుకొని పోలీసులు ఇలా చూసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఇంతలోనే ఈ ఘటన జరగడం ఒక అంటే ముందుగా ప్రేమించిన, అంటే ప్రేమ పేరుతో వేధించినటువంటి ఆ యువతి ఇంటికి వెళ్ళి హత్య చేయడం, అదేవిధంగా లేదంటే ఆమెను ఇంటి దగ్గరకు తీసుకొచ్చి చంపాడు అని అంటున్నారు. ఏం జరిగింది అసలు అక్కడ? అయితే ముందుగా ఏంటంటే ఎవరైతే ఫాదర్ వాళ్ళ అమ్మగారు ఉన్నారో అమ్మగారిని కానీ వాళ్ళ నానమ్మని కానీ చంపినాక తర్వాత అమ్మాయిని భయాందోళనకు గురి చేసి అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరం నాగరికుంట గ్రామం దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. అంత ఆ గ్రామ రెవెన్యూ పరిధిలోని దారుణంగా అతి కిరాతకంగా కత్తితోని దాడి చేయడం జరిగింది అమ్మాయి పైన కూడా. ఆ తర్వాత నేరుగా ఇంటికి రావడం, ఇంట్లో ఉన్నటువంటి భార్య, 2 పిల్లలను చంపేయడం జరిగిందా? అయితే ఇందులోనే కోణం ఆలోచించవచ్చు. ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు విధానంలో కొన్ని సందర్భాల్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. నిరంతరం జరుగుతున్న సమయంలోనే రాత్రి సమయంలోనే భార్యను మద్యం సేవించి భార్యతో గొడవ పడి భార్యను ఫస్ట్ హతమార్చాడు, తర్వాత 2 పిల్లల్ని హతమార్చాడు. అక్కడ నుండి నేరుగా షాబాద్ టౌన్ లోకి వచ్చి షాబాద్ లోని ఎవరైతే యువతి ఉన్నాదో యువతి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అక్కడ వారిని హతమార్చాడు. యువతిని భయాందోళనకు గురి చేసి అక్కడ నుంచి తీసుకెళ్లాడు వాహనంలోని. ఎస్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఎస్, అంటే ముందుగా అక్కడ మనం స్క్రీన్ మీద ఒకసారి చూడొచ్చు, మద్యం సేవించి, అక్కడ మద్యం సేవించడానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఉన్నాయి. అక్కడ ఒక బీర్ బాటిల్ కూడా ఉంది. మద్యం సేవించిన అతను ఆ మద్యం మత్తులోనో లేదంటే ఎలా అయినా సరే భార్య పిల్లలను అడ్డు తొలగించుకొని ఆ తర్వాత ప్రేమ పేరుతో వేధించినటువంటి యువతిని, అలాగే ఆ యువతి తల్లి వాళ్ళ నానమ్మను కూడా చంపినటువంటి పరిస్థితి. ఒకసారి మనం సీసీటీవీ ఫుటేజ్ కూడా చూడొచ్చు. సీసీటీవీ ఫుటేజ్లో ఆ యువతిని తీసుకొచ్చి అత్యంత కిరాతకంగా అక్కడ చంపుతున్నటువంటి దృశ్యాలు కూడా అక్కడ రికార్డ్ అయ్యాయి. మొత్తం మీద రాజ్ కుమార్, 27 సంవత్సరాలు ఉన్నటువంటి రాజ్ కుమార్ ఇవాళ 6 మందిని హత్య చేయడం, ఆ హత్య కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యను అత్యంత కిరాతకంగా గొంతు కోసి చంపడం, ఆ తర్వాత నిద్రపోతున్నటువంటి 3 సంవత్సరాల కొడుకు అలాగే 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుమారుణ్ణి కూడా గొంతు కోసి చంపేయడం. ఆ రక్తపు మడుగులో ఆ 2 పిల్లలు నిద్ర మత్తులోనే విలవిలలాడుతూ చనిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడి నుంచి ఆ గ్రామం నుంచి, అంటే దయ్యాలగూడ, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దయ్యాలగూడ గ్రామం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి షాబాద్ పట్టణంకు వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రేమ పేరుతో గత కొన్ని నెలలుగా వేధిస్తున్నటువంటి అమాయక యువతి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ యువతితో పాటు అక్కడే ఉంటున్నటువంటి ఆమె తల్లి లక్ష్మి, 45 సంవత్సరాల వయసు ఉన్నటువంటి లక్ష్మి, అలాగే ఆమె నానమ్మ రుక్కమ్మ, 65 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ ఇద్దరిని కూడా అత్యంత కిరాతకంగా పాశవికంగా చంపినటువంటి పరిస్థితి. ఆ ఇద్దరిని చంపిన తరువాత ఆ యువతను బెదిరించాడు. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రేమ పేరుతో వేధించినటువంటి ఆ యువతిని బలవంతంగా అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరంలో తీసుకువచ్చి అక్కడ ఆ యువతిని కూడా అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరు, భార్య, 2 పిల్లలు, ఆ తర్వాత యువతికి సంబంధించినటువంటి నానమ్మ, తల్లి, ఆ తర్వాత చివరిలో ప్రేమ పేరుతో వేధించినటువంటి, తన మీద కేసు పెట్టినటువంటి ఆ యువతిని కూడా అత్యంత కిరాతకంగా కేవలం 1 గంట వ్యవధిలోనే 6 మందిని అత్యంత దారుణంగా చంపేశాడు ఈ ప్రేమోన్మాది, ఈ సైకో. రాజ్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అయితే అతని కోసం ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. ఎలా అయినా సరే అతన్ని పట్టుకొని అత్యంత దారుణంగా నడి రోడ్డు మీదే చంపేయాలని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. చూస్తున్నారు. చనిపోయిన అమ్మాయికి నేను అన్నయ్య తను. మా చెల్లెలకి ఆల్రెడీ సంబంధం మాట్లాడినాము. మా కులందారుల సంబంధం మాట్లాడితే ఆ కులపోళ్ళు వచ్చిర్రు, ఎంగేజ్మెంట్ చేసుకురు. ఇక్కడే మా ఇంటికాన్నే చేసుకొని వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు హైదరాబాద్ దాటిన తర్వాత నేను డైరెక్ట్ ఆ అబ్బాయికే ఫోన్ చేసిండు. పెళ్ళి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసిండు. నేను అమ్మాయిని ప్రేమించిన, అది చేసి ఇది చేసిన, నువ్వు ఎట్లా చేసుకుంటావు, నేను చేసుకుంటా అని చెప్పి వాళ్ళు డ్రాప్ అయిపోయారు. వీళ్ళు అబ్బాయి ఎత్తుకోపోయిండు. అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి అమ్మాయిని తీసుకెళ్ళిండు. పెళ్లి చేసుకుంటూ 2018లో పెళ్లి చేసుకుంటూ పిల్లలు అయ్యారు. కొన్ని రోజులు బయటనే ఉన్నారు. వాళ్ళకి షాబాలో కూడా ఇల్లు ఉంటుంది, ఇక్కడ దేవాలగూడ కూడా ఇల్లు ఉన్నది. వాళ్ళకి ఒక 8-9 ఎకరాల భూమి కూడా ఉన్నది.
వాళ్ళ అన్న ఇంతకుముందు ల్యాండ్ అమ్మిండ్రు అన్న, వాళ్ళ చెల్లెలు కూడా వేరే నాగర్కుంట అబ్బాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా బతుకురాలు శంషాబాద్ ఉన్నారు. ఈ అబ్బాయి కూడా మా చెల్లిని ఎత్తుకొని పోయి మంచిగానే ఉంటారు అనుకున్నాం. మేము చెప్తే వినలేరు. పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ కేసు కూడా ఉంటుంది షాబాద్ పోలీస్ స్టేషన్లో. ఎత్తుకొని పోయి పెళ్లి చేసుకుని కొన్ని రోజులు బయట ఉన్నారు. షాబాద్ ఇంట్లో ఉన్నారు. వాళ్ళకి షాబాద్ ఇల్లు ఉంది. షాబాద్ ఇంట్లో ఉన్నారు మంచిగానే ఉన్న తర్వాత కొన్ని రోజులు అయినాక అబ్బాయి పుట్టిండు. ఫస్ట్ అమ్మాయి పుట్టి చచ్చిపోయింది సార్. ఆ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు పుట్టిన పిల్లలు ఎంబడి వాళ్ళ ఇంట్లో ఎవరు రాలేరు చేయడానికి. మా అమ్మనే ఉంది. మా అమ్మని కూడా ఎందుకోతాం అని నేనే కోపం చేసిన, నేనే బెదిరించిన. మా అమ్మ నాకు వినకుండా నా బిడ్డ అనుకుంటే వెళ్ళిపోయింది. ఫస్ట్ జజిఖాన్ హాస్పిటల్లో అమ్మాయి పుట్టి చనిపోయింది. తర్వాత మళ్ళీ పెద్ద అబ్బాయి పుట్టిండు. అప్పుడు మేము పోలేము. మళ్ళీ లాస్ట్కు చూసినాము చేసినాము. ఆ పిల్లలు పుట్టినాక ఎవరు సరిగా పట్టించుకోవాలి. తల్లిదండ్రి సరిగా మాట్లాడరు, సరిగా ఉండరు, పిల్లల్ని ఎత్తుకోరు, ముద్దాడరు. మా చెల్లెలు అన్నం ఇచ్చినా తినరు, నీళ్ళు ఇచ్చినా తాగరు. వాళ్ళు షాబాద్కి వెళ్ళి వీళ్ళు ఇక్కడ ఇంటి దగ్గర షిఫ్ట్ అయ్యారు అని చెప్పి ఇక్కడ అలా రాజ్కుమార్ వాళ్ళ దగ్గర ఇక్కడ పెద్ద మనుషులు ఉంటే ఇప్పుడు ఈ రోజు ఇట్లా జరిగేది కాకుండా మీకు వాళ్ళకి చెప్పినా నేను వచ్చి ఇంట్లో ఉండండి అమ్మా అని. ఊళ్ళో అందరికి తెలుసు. ఇంట్లో చిన్న పాపని పెద్ద ఇల్లు ఉంటుంది సార్. ఇక్కడ వెళ్ళడం అంత దూరం ఉంటుంది. అంత దూరంలో చిన్న అమ్మాయి మా చెల్లెలు పెద్ద పర్సనల్ టైల్ లేదు, ఇంతనే ఉంటుంది. చిన్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు పట్టుకొని ఆ ఇంట్లో ఎట్లుంటారని ఒక వేరే వాళ్ళతో చెప్పించినాము. నేను చెప్పిన వాళ్ళిద్దరికి భార్య భర్తలకు ఏదో లైట్గా గొడవ అయిందంట. వాళ్ళు పోయి షాబాల్ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడేమో ఈ అబ్బాయి ఇక్కడ అయ్యింది కాకుండా ఒక అమ్మాయిని షాబాలో లవ్ చేసి అది పోక్సో కేసు అయింది. పోక్సో కేసు అయినాక జైలుకి పంపించక ముందుకే బెయిల్ ఇచ్చిర్రు. బెయిల్ మీద బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారం 10 రోజులు అయింది. మంచిగా ఉన్నారు. నేను నిన్న కూడా మా చెల్లెలతో మాట్లాడినా. ఓటర్ ఐడి కోసం సార్ ఫామ్ ఫిల్ మా చెల్లెలతో మాట్లాడినా. ఈ లోపల ఇది జరిగింది సార్.